సాధారణంగా శివభక్తులందరూ ఏడాదికొక్కసారి వచ్చే మహాశివరాత్రి కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేస్తే పుణ్యం వస్తుందని నమ్ముతారు. అది ముమ్మాటికి నిజమే. కానీ ఆ శివరాత్రి కంటే వేగంగా, అంతకంటే సులభంగా అడిగిన వెంటనే వరాలిక్కే సమయం మరొకటుంది. అదే ఈ ప్రదోషకాలం. శివరాత్రి రోజున పరమశివుడు నిశ్చలంగా లింగోద్భవ కాలంలో ధ్యానంలో ఉంటాడు. కాని ప్రదోష సమయంలో మాత్రం సాక్షాత్తు కైలాసంలో ఆనందతాండవం చేస్తూ ఉంటాడు. మన లోకంలో ఒక రాజు సంతోషంగా ఉన్నప్పుడు ఏదడిగితే అది ఇచ్చేస్తాడు కదా. అలాగే ఈ సృష్టికి రారాజైన ఆ పరమశివుడు అత్యంత ఆనందంగా నాట్యం చేసే ఈ ప్రదోష సమయంలో మీరు మనసులో ఏది కోరుకుంటే అది తక్షణమే నెరవేరుతుంది. మరి అంతటి శక్తివంతమైన ప్రదోషం వెనక ఉన్న అసలు రహస్యమేమిటి? ఆ సమయంలో ఒక్క మారేడు దళం, గుక్కెడు నీళ్లు ఎందుకు మీ తలరాతను మారుస్తాయి? అసలు ప్రదోషమంటే ఏమిటి? ఈ విషయాలు తెలియక మనం ఎంత అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకుంటున్నామో ఈరోజు తెలుసుకుందాం. అసలు ప్రదోషం ఎందుకంత ప్రత్యేకం? దీని వెనక ఒక గరుపాటు కలిగించే పురాణగాథ ఉంది. పూర్వం కృతయుగంలో అమృతం కోసం దేవతలు, రాక్షసులు పోటీపడి పాలసముద్రాన్ని చిలికారు. వాసుకి అనే పావుని తాడుగా చేసి మరీ మధించారు. వారి కోరిక అమృతం. కాని ఆ సముద్రంలోంచి మొదట పుట్టింది అమృతం కాదు. సర్వలోకాలను, సమస్త జీవరాశిని ఒక్క క్షణంలో బూడిద చేయగల భయంకరమైన హాలాహలం అంటే విషం పుట్టింది. ఆ విషాగ్ని సెగలకు ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. దేవతలు, రాక్షసులు భయంతో పరుగులు తీశారు. దిక్కుతోచని ఆ సమయంలో వారందరూ కైలాసానికి వెళ్లి పరమశివుడి పాదాల మీద పడ్డారు. మాకు దిక్కెవరు స్వామి, రక్షించు మహాదేవా అని ఆర్తనాదాలు చేశారు. అప్పుడు ఆ లయకారుడు, కరుణామయుడు అయిన శివుడు తన బిడ్డల భయాన్ని చూడలేకపోయాడు. ఒక చిన్న నేరేడు పండంతటి విషాన్ని చేతిలోకి తీసుకుని మంచినీళ్లలా గుటుక్కును మింగేశాడు. కాని ఆ విషం కడుపులోకి వెళితే లోకాలన్నీ ఆయన కడుపులో ఉన్నాయి కాబట్టి అవి నాశనమవుతాయి. బయట ఉంటే జీవరాశి నాశనమవుతుంది. అందుకే లోక కళ్యాణం కోసం అమ్మ పార్వతీదేవి ఆయన గొంతును పట్టుకోగా ఆ విషాన్ని కంఠంలోనే నిలిపివేసి నీలకంఠుడిగా మారాడు ఆ మహాదేవుడు. ఆ గండం గడిచిన ఆనందంలో, ఆపడ తొలగిపోయిన సంతోషంలో, సరిగ్గా సూర్యాస్తమయ సమయంలో అంటే త్రయోదశి తిథి సాయంకాలాన శివుడు తన ఢమరుకాన్ని మోగిస్తూ నందివాహనం కొమ్ముల మధ్య నిలబడి ఆనందతాండవం చేశాడు. ఆ సమయమే ప్రదోషం. ఆ సమయంలో సకల దేవతలు, బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, సరస్వతి, లక్ష్మీదేవి అందరూ శివుని చుట్టూ చేరి స్తుతిస్తుంటారు. అందుకే శాస్త్రం చెబుతోంది, ప్రదోష సమయంలో ఒక్క శివాలయం దర్శిస్తే 3,000,000 దేవతలను దర్శించిన పుణ్యం దక్కుతోంది అని. వేరువేరుగా ఏ దేవుణ్ణి పూజించినవసరం లేదు. ప్రదోషవేళ శివాలయంలో అడుగుపెడితే చాలు, సమస్త దేవతల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ప్రదోష సమయంలో మన కష్టాలు పోవాలంటే ఏం చెయ్యాలి? లక్షలు ఖర్చుపెట్టి హోమాలు చెయ్యాలా? అవసరం లేదు. కేవలం జలం అంటే నీరు, బిల్వం అంటే మారేడు చాలు. ఇవి ఎందుకు అంత ముఖ్యం? మొదటిది జలం అంటే నీరు. శివుడు అభిషేకప్రియుడు. ఎందుకు? ఆయన కంఠంలో హాలాహలమనే విషముంది. ఆ విషం తాలూకు వేడి, ఆ తాపం ఆయన్ని ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. నెత్తిమీద గంగమ్మ ఉన్నా సరే భక్తులు ప్రేమతో పోసే చల్లని నీటికోసం ఆయన పరితపిస్తాడు. ప్రదోష సమయంలో అంటే సూర్యుడు అస్తమించే ఆ సంధ్యాసమయంలో మీరు భక్తితో పోసే ఒక్క చెంబుడు నీళ్లు ఆ స్వామి కంఠంలోని మంటను చల్లారుస్తాయి. ఆయనకు ఉపశమనం కలిగితే ఆ కృతజ్ఞతతో ఆయన మీ జీవితంలో ఉన్న కష్టాల మంటలను చల్లార్చేస్తాడు. అది ఆయన భక్తులకిచ్చిన వాగ్దానం. రెండవది మారేడుదళం. త్రిదళం త్రిగుణాకారం, త్రినేత్రం చ త్రియాయుధం అంటారు. 3 ఆకులు కలిపి ఒక దళంగా ఉండే మారేడు సాక్షాత్తు ఆ శివుడి 3 కళ్లకు, 3 గుణాలకు ప్రతీక. కాని ఇక్కడో రహస్యం ఉంది. మారేడు చెట్టు మొదట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసముంటుంది. ఎవరి ఇంట్లో అయితే విపరీతమైన దారిద్ర్యముంటుందో, ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదో, అప్పుల బాధలు ఉన్నాయో వారు ప్రదోష సమయంలో శివలింగం మీద మారేడు దళాన్ని సమర్పించాలి. ఆ దళాన్ని శివుడికి అర్పించడమంటే మీ దరిద్రాన్ని వదులుకుని లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందే మార్గం తెరవడమే. పురాణాల ప్రకారం 1,000,000 జన్మల పాపరాశిని భస్మం చేసే శక్తి ఒక్క మారేడు దళానికి మాత్రమే ఉంది. మరొక ముఖ్యమైన విషయం నందీశ్వరుడు. మిగతా రోజుల్లో శివాలయంలోకి వెళ్లేటప్పుడు నందికి, శివుడికి మధ్యలో నడవకూడదు అంటారు. కాని ప్రదోష సమయంలో మాత్రం ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. ఈ సమయంలో శివుడు, నంది
రెండు కొమ్ముల మధ్య నాట్యం చేస్తూ కనిపిస్తాడు. అందుకే ప్రదోషకాలంలో ఆలయానికి వెళ్ళినప్పుడు మొదట నందీశ్వరుడికి నమస్కరించి ఆయన కుడి చెవిలో మీ కోరికను, మీ బాధను గుసగుసగా చెప్పాలి. నందీశ్వరా, నా బాధను ఆ పరమేశ్వరుడికి చేరవేయి అని వేడుకోవాలి. తర్వాత నంది రెండు కొమ్ముల మధ్యలోనుంచి శివలింగాన్ని దర్శించుకోవాలి. దీనినే శృంగదర్శనం అంటారు. ఇలా చేస్తే మీ విన్నపం ఏ అడ్డంకులు లేకుండా నేరుగా కైలాసనాథుడికి చేరుతుందని శాస్త్రం ఘోషిస్తోంది. ప్రదోషం ఎప్పుడు వచ్చినా గొప్పదే, కాని అది వచ్చే వారాన్ని బట్టి ఫలితాలు రెట్టింపవుతాయి. ఒకవేళ ప్రదోషం సోమవారం వస్తే దానిని సోమప్రదోషం అంటారు. సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఎవరికైతే మానసిక ప్రశాంతత లేదో, ఇంట్లో ఎప్పుడు గొడవలవుతున్నాయో, అనారోగ్యంతో బాధపడుతున్నారో వారు సోమప్రదోషం రోజున అభిషేకం చేస్తే అద్భుతమైన ఆరోగ్యం, ప్రశాంతత సిద్ధిస్తుంది. అదే శనివారం వస్తే అది శనిప్రదోషం. ఇది చాలా చాలా శక్తివంతమైనది. ఏళ్ల తరబడి పట్టి పీడిస్తున్న శని ప్రభావం, ఏలినాటి శని, అష్టమ శని దోషాలు ఉన్నవారు శనిప్రదోషం రోజున శివాలయానికి వెళితే చాలు. యముడిని కూడా జయించిన మృత్యుంజయుడు ఆ శివుడు. ఆయన అనుగ్రహం ఉంటే శనీశ్వరుడు కూడా మీ జోలికి రాడు. ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు కేసులు ఉన్నవారికి శనిప్రదోషం ఒక వరం లాంటిది. మిత్రులారా, జీవితమంటేనే సమస్యల వలయం. కాని ఆ వలయాన్ని ఛేవించే శక్తి ఆ పరమేశ్వరుడి పాదాల దగ్గర ఉంది. మన పురాణాలు, మన ఆచారాలు ఏదో గుడ్డి నమ్మకాలు కావు. వాటి వెనక మన బతుకులను మార్చే విజ్ఞానం ఉంది. రాబోయే ప్రదోషం రోజున క్యాలెండర్లో త్రయోదశి తిథి ఎప్పుడుందో చూసుకోండి. సాయంత్రం 4:30 నుండి 6 గంటల మధ్యలో, అంటే సూర్యాస్తమయ సమయంలో దగ్గర్లోని శివాలయానికి వెళ్ళండి. పెద్దగా ఆర్భాటాలు వద్దు, ఖరీదైన పూజలు వద్దు. కేవలం మనస్ఫూర్తిగా ఓం నమః శివాయ అనుకుంటూ గుప్పెడు మారేడు దళాలు, చెంబుడు నీళ్లు ఆ తండ్రికి అర్పించండి. ఆ 2 నిమిషాలు కళ్ళు మూసుకుని, నా కష్టాలు నీకు తెలుసు తండ్రి, నన్ను ఈ బాధల నుండి ఒడ్డున పడేయి, నాకు దారి చూటించు అని అడగండి. ఆ ఒక్క క్షణం చాలు మీ తలరాత మారడానికి. నమ్మకంతో చేసి చూడండి. మీ జీవితంలో వచ్చే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన ధర్మం, ఈ రహస్యం మనతో ఆగిపోకూడదు. 10 మందికి తెలిస్తే 10 మంది కష్టాలు తీరతాయి. ఈ పుణ్యకార్యంలో మీరు కూడా భాగమవ్వండి. ఈ విషయాన్ని మీ ఆప్తులకు, బంధువులకు తెలియజేయండి. సాక్షాత్తు ఆ శివుడి ఆశీసుల కోసం మనమందరం బాగుండాలని కోరుకుంటూ కమెంట్లలో హరహర మహాదేవా లేదా ఓం నమః శివాయ అని రాయండి. లోక సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.